మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోలో మనం చెప్పుకోబోయేది 3వ తరగతిలోని 9వ పాఠమైన తొలి పండుగ అనే పాఠం గురించి ఇప్పుడు చెప్పుకుందాం. పాఠంలోకి వెళ్ళిపోదాం. పిల్లలు అందరూ తొలి పండుగ అనే పాఠం యొక్క పేజ్ తెరవండి. తెరిచారా? ఓకే. అయితే ఈ చిత్రం గురించి చెప్పుకోబోయే కన్నా ముందుగా మనం ఈ పాఠం యొక్క ప్రక్రియ ఇతివృత్తమేమో తెలుసుకుందాం. ఈ పాఠం యొక్క ప్రక్రియ కథనం, ఇతివృత్తం, సంస్కృతి, సంప్రదాయాలు. ఓకే పిల్లలు, ఇప్పుడు అందరూ ఇక్కడ చిత్రం చూడండి, ఆలోచించి మాట్లాడండి ఉంది కదా. అందరూ చిత్రం చూసారా? ఓకే, అందరూ గమనించారా చిత్రాన్ని? సరే, అయితే చిత్రం కిందగా 3 ప్రశ్నలు ఉన్నాయి. అందులో మొదటి ప్రశ్న, చిత్రంలోని సన్నివేశాల గురించి మాట్లాడండి. పిల్లలు, ఈ సన్నివేశం ఏమై ఉంటుందంటే ఇదంతా ఒక పండుగ వాతావరణం లాగా ఉంది. కాబట్టి ఇది పండుగ చేసుకుంటున్నట్టు ఉంది. అంటే మనం ఎలా చెప్తున్నాం? ఇక్కడ చూడండి, అందరూ బాగా తయారయ్యారు, అందంగా, ఇంకా ముగ్గులు వేస్తున్నారు. ఇంకా అక్కడ గంగిరెద్దు వచ్చింది. ఇంకా అక్కడ హరికథ చెప్పే అతను వచ్చారు. ఇంకా ఊరంతా చాలా కలకలగా ఉంది. కాబట్టి ఇక్కడ పండుగ జరుగుతుంది అన్నట్టుగా అనిపిస్తుంది. సరేనా? సరే, ఇప్పుడు రెండవ ప్రశ్న, రంగురంగుల ముగ్గులు ఎప్పుడెప్పుడు వేస్తారో చెప్పండి. పిల్లలు, మామూలుగా రంగురంగుల ముగ్గులు మీరు ఎప్పుడు వేసుకుంటారు చెప్పండి? పండుగలకు. అంటే ఏ పండుగకి ఎక్కువ వేస్తారు? సంక్రాంతి పండుగకు, ఇంకా జనవరికి, ఇంకా ఉగాది, ఇంకా దీపావళి, ఇటువంటి పండుగలన్నింటికి ముగ్గులు, రంగురంగు ముగ్గులు వేస్తారు. సరే, మూడవ ప్రశ్న, మీరు ఇష్టంగా జరుపుకునే పండుగ గురించి చెప్పండి. పిల్లలు, మీకు బాగా ఇష్టమైన పండుగ, ఇష్టంగా జరుపుకునే పండుగ కూడా చెప్పండి. దీపావళి. దీపావళి ఎందుకు? ఎందుకంటే దీపావళి రోజు టపాకాయలు కాలుస్తారు. ఇంకా ఇల్లంతా దీపాలను పెట్టి బాగా అలంకరిస్తారు. ఇంకా ఆ రోజు కజ్జాయిలు చేస్తారు. కాబట్టి ఇంకా ఎన్నో పిండి వంటలు చేస్తారు. కాబట్టి అవన్నీ అందరికీ ఇష్టం. కాబట్టి దీపావళి అంటే మీ అందరికీ ఇష్టమా? సరే, అయితే ఇంకా ఏ పండుగలు అంటే ఇష్టం? ఉగాది, ఇంకా సంక్రాంతి, ఇంకా వినాయక చవితి. ఓకే, ఇలా మీకు అన్ని పండుగలు అంటేనూ ఇష్టం. సరే, అంటే బాగా జరుపుకునే పండుగ అంటే దీపావళి, ఇంకా అన్ని పండుగలు అంటే ఇవన్నీ ఇష్టమా? సరే, అయితే పిల్లలు, ఇప్పుడు మనం ఈ చిత్రం గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ పై చిత్రం నుంచి మీరు రాయగలిగినన్ని పదాలు రాయండి అని ఉంది. ఇప్పుడు చిత్రం చూసి మీరు రాయగలిగినన్ని పదాలు రాయాలి. సరేనా? చెప్పండి, ఈ చిత్రంలో చూసుకొని పదాలు. ఇల్లు, ఇంకా ముగ్గులు, ఇంకా గంగిరెద్దు, ఇంకా చెట్లు, ఇంకా ఆడవాళ్ళు, ఇంకా పండుగ. ఓకే పిల్లలు, ఈ చిత్రం చూసి ఈ పదాలన్నీ మీరు రాశారు. సరే, అయితే ఇప్పుడు మనం ఈ పండుగ ఏమో, ఈ పండుగ యొక్క ప్రత్యేకత ఏమో తెలుసుకుందాం. సరేనా? ఇంతకీ తొలి పండుగ అంటే ఏం పిల్లలు? మొదటి పండుగ. సరే, మొదటి పండుగ ఏమైంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ పాఠం ద్వారా. సరేనా? సరే, మాధవరం చాలా అందమైన గ్రామం. ఆ ఊరి చివరన ఉండే తాతల నాటి వేప చెట్టు ఆ గ్రామానికే అందం. అంతేకాదు, అది పిల్లలకు ఆట స్థలం, పెద్దలకు రచ్చబండ కూడాను. సెలవు రోజుల్లో పిల్లలంతా అక్కడ ఆడి పాడి ఆనందంగా గడిపేస్తారు. తెచ్చుకున్న పదార్థాలు అందరూ కలిసి పంచుకొని ఇష్టంగా తింటారు. రవి అంటే పిల్లలందరికీ చాలా ఇష్టం. రవి చాలా బాగా పాటలు పాడుతాడు. అయితే రవి నడవలేడు. వాళ్ళ అక్క లత రవిని చక్రాల కుర్చీలో అక్కడకు తీసుకుని వస్తూ ఉండేది. ఆ రోజు సెలవు కావడంతో ఆనంద్, శామ్యూల్ వేప చెట్టు కిందకు చేరారు. వాళ్ళిద్దరూ తమ మిత్రుల రాక కోసం ఎదురు చూస్తున్నారు. మిత్రులు అంటే స్నేహితులు. వసంత ఋతువు కావడంతో వేప పూత రాలి నేలంతా తెల్లగా పరుచుకొని ఉంది. ఆ పక్కనే ఉన్న మామిడి చెట్టుకు గుత్తులు గుత్తులుగా కాయలు వేలాడుతూ కమ్మని వాసన ఇస్తున్నాయి. అదిగో లతారవి వస్తున్నారా అన్నాడు ఆనంద్. వాళ్ళు బుట్టలో ఏవో తెస్తున్నారా అన్నాడు శామ్యూల్.
లత రవిని అక్కడికి చక్రాల కుర్చీలో తీసుకొని వచ్చింది. ఏం చేస్తున్నారా? ఏం తెచ్చారు మీరు అని అడిగింది లత శామ్యూల్ని. నేను బెల్లం ముక్కలు తెచ్చానక్క. ఆనంద్ జామకాయలు తెచ్చాడు. ఇంతకు మీరేం తెచ్చారు అని అడిగారు శామ్యూల్ వాళ్ళ బుట్టల వైపులు చూస్తూ. చాలా తెచ్చాం, కూర్చోండి అన్నాడు రవి. ఆనంద్ గబగబా వెళ్ళి ఆ పక్కనే రాలిన బాదం ఆకులు ఏరుకొచ్చాడు. వాటిని పక్కన ఉన్న పొలంలోని పంపు నీటిలో కడిగి తెచ్చాడు శామ్యూల్. ఆకులు పరుచుకొని తెచ్చుకున్న పదార్థాలు పంచుకోసాగారు మిత్రులు. అబ్బా, పూర్ణం బూరెలు, గారెలు, పరమాన్నం నాకు ఎంత ఇష్టమో అన్నాడు ఆనంద్. ఈరోజు ఉగాది పండుగ కదా, మా అమ్మ చేసింది. వీటన్నింటికంటే ముందు ఉగాది పచ్చడి తినాలి అంటూ గిన్నె మూత తీసి అందరికీ తలా కొంచెం పంచాడు రవి. హరే, భలే ఉందే ఉగాది పచ్చడి, తీయ తీయగా, పుల్ల పుల్లగా, చేదు చేదుగా అంటూ లొట్టలు వేశాడు శామ్యూల్. అప్పుడే పక్కనే ఉన్న పొలంలో పని పూర్తి చేసుకొని చెట్టు కిందకు చేరాడు రంగయ్య తాత. తాత, చేతులు కడుక్కో, నీకు ఉగాది పచ్చడి పెడతాను, తర్వాత పూర్ణాలు, గారెలు కూడా పెడతాను అంది లత. రంగయ్య తాత చేతులు కడుక్కొని లత పెట్టిన పచ్చడి తిన్నాడు. నా బంగారు తల్లివమ్మ, పచ్చడి చాలా బాగుంది అని మెచ్చుకున్నాడు. ఇంతకీ పిల్లలు, ఉగాది పచ్చడి ఎందుకు చేస్తారో మీకు తెలుసా అని అడిగాడు రంగయ్య తాత. తెలీదు తాత, నువ్వే చెప్పు అన్నాడు శామ్యూల్. ఉగాది తెలుగువారి తొలి పండుగ. ఈ పండుగతోనే తెలుగు సంవత్సరం మొదలవుతుంది. అందుకే దీనిని తెలుగు సంవత్సరాది అని, యుగాది అని పిలుస్తాము అన్నాడు. పచ్చడి గురించి చెప్పు తాత అని అడిగాడు ఆనంద్ మధ్యలో కల్పించుకుంటూ. నీకెప్పుడు తిండిగోలే, తాతని చెప్పని, మధ్యలో అడ్డుపడకు అని కోప్పడింది లత. తాతతో సహా వారంతా నవ్వారు ఆ మాటకి. చెబుతున్న వేపపూత, లేత మామిడి ముక్కలు, కొత్త చింతపండు, కొత్త బెల్లం, ఉప్పు, కారాలను కలిపి ఉగాది పచ్చడి చేస్తారు పిల్లలు. దానిలో చేదు, వగరు, పులుపు, తీపి, ఉప్పు, కారం ఇలా 6 రుచులు ఉంటాయి. ఈ పచ్చడినే దేవుడికి నైవేద్యంగా పెడతారు. ఈ పచ్చడిలో వివిధ రుచులు ఉన్నట్లే మన జీవితంలో కూడా బాధలు, కష్టాలు, సుఖాలు, సంతోషాలు కలగలిసి ఉంటాయని, వాటన్నింటినీ మనం సమానంగా తీసుకోవాలని దీని భావం అని ముగించాడు రంగయ్య తాత. అవును తాత, వీటిని షడ్రుచులు అంటారని మా టీచర్ చెప్పారు అని గుర్తు చేశారు ఆనంద్. సరే నాయనా, కాసేపు ఆడుకొని ఇంటికి వెళ్ళండి. పండుగంటే ఆనందాన్ని అందరితో పంచుకోవడమే అంటూ అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు రంగయ్య తాత. ఆ తరువాత కొద్దిసేపు ఆటలతో పాటలతో గడిపారు. రవి చక్కని పాటలు పాడి అందరినీ సంతోషపరిచాడు. పిల్లలందరూ అక్కడి నుండి బయలుదేరారు. ఇంటికి వెళ్ళే దారిలో రామాలయం దగ్గర షామియానా వేసి తోరణాలు కడుతున్నారు. అదేమిటో చూద్దామని అక్కడికి వెళ్ళారు పిల్లలు. లైటింగ్ దండలు కట్టే కరీముల్లాని చూసి, కరీం మామ, ఎందుకు ఇవన్నీ కడుతున్నారు అని అడిగారు శామ్యూల్. ఈరోజు ఉగాది కదా, పంతులు గారు పంచాంగం చెబుతారు. అంటే కొత్త సంవత్సరంలో వాతావరణ వివరాలు, దేశ విదేశాల్లో జరిగే విశేషాలను ముందుగానే చెబుతారన్నమాట అని వివరించాడు కరీముల్లా. ఓ, అలా అయితే మేము ఇక్కడే ఉండి వినేసి వెళ్తాము అని కుర్చీల్లో కూర్చున్నారు పిల్లలు. పిల్లలు, ఈ పాఠం మనకేం చెప్తుంది? తొలి పండుగ. తొలి పండుగ అంటే ఏమి? ఉగాది పండుగ అంటే తెలుగువారికి తొలి పండుగ ఉగాది అని అర్థం. ఉగాది పండుగ ప్రత్యేకత ఏమిటి అంటే ఉగాది పచ్చడి చేసుకోవడమే ఉగాది ప్రత్యేకత. అంటే ఉగాది పచ్చడిలో ఎన్ని రకాల రుచులు ఉంటాయి? 6. వీటిని ఏమంటారు? షడ్రుచులు అని అంటారు. అవి ఏవేవి? చేదు, వగరు, పులుపు, తీపి, ఉప్పు, కారం. ఇలా ఎందుకు ఈ 6 పదార్థాలని వేసి పచ్చడి చేస్తారు? ఎందుకంటే మన జీవితంలో బాధలు, కష్టాలు, సుఖాలు, సంతోషాలు అన్నీ ఉంటాయి. వీటన్నింటినీ సమానంగా తీసుకోవాలని ఈ పచ్చడి యొక్క భావం. సరేనా? సరే, అయితే ఈ పాఠం మీ అందరికీ అర్థమైంది కదూ? సరే, అయితే ఇప్పుడు ఈ పాఠం సంబంధించిన పదాలు ఇంకా వాటి అర్థాలేమో తెలుసుకుందాం. సరేనా? సరే.
గ్రామం అంటే అర్థం ఊరు, పల్లెటూరు. కమ్మని అంటే మంచి, చక్కని. తొలి అంటే మొదటి. ప్రారంభం అంటే మొదలు. ఆది అంటే మొదలు. నైవేద్యం అంటే దేవుడికి పెట్టేది, ఇంకా నివేదన చేసేది అని అర్థం. షడ్రుచులు అంటే 6 రుచులు. ఓకే. పంచాంగం అంటే 5 భాగాలు కలది. ఇంకా విశేషాలు అంటే కొత్త విషయాలు అని అర్థం. పిల్లలు, ఇప్పుడు మనం ఈ తొలి పండుగ పాఠానికి సంబంధించిన పాఠము ఇంకా అర్థాలు తెలుసుకున్నాం కదా. ఇంకా మరిన్ని అంశాలను తెలుసుకుందాం, సరేనా? సరే, ఇప్పుడు ఈ పాఠానికి సంబంధించిన ఒక అంశం అదేమంటే చదవటం, వ్యక్తపరచడం. అందులో మరొకటి, కింది వాక్యాలను చదవండి, పాఠం ఆధారంగా ఎవరు ఎవరితో అన్నారో రాయండి. పిల్లలు, మనం పాఠం చదివాం కదా. ఈ పాఠంలో ఈ వాక్యాలు చూసి ఎవరు ఎవరితో ఈ వాక్యం అన్నారో మనం రాయాలి, సరేనా? సరే, మొదటి వాక్యం, ఉగాది పండగ కదా మా అమ్మ చేసింది. పిల్లలు, ఈ వాక్యం ఎవరన్నారు? రవి ఆనంద్తో అన్నారు. సరే. రెండవది, లత రవి వస్తున్నారా? పిల్లలు, పాఠంలో ఈ వాక్యం ఎవరన్నారు? ఆనంద్ శామ్యూల్తో అన్నారు. మూడవది, నా బంగారు తల్లివమ్మ అని ఎవరన్నారు? రంగయ్య తాత లతతో అన్నారు. నాలుగవది, కరీం మామ ఎందుకు ఇవన్నీ కడుతున్నారు అని ఎవరెవరితో అన్నారు? పిల్లలు కరీం మామతో అన్నారు. సరే, ఇప్పుడు ఇది అయిపోయింది. మరొకటి, కింది పేర చదవండి. పిల్లలు, ఈ పేరను చదవాలి, సరేనా? చదువుదాం. ఉగాది పండుగను తెలుగు సంవత్సరాది యుగాది అని కూడా అంటాం. ఈ పండుగను చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటాం. ఈ పండుగ రోజున చేసే ఉగాది పచ్చడి కష్టసుఖాల కలయికకు ప్రతీక. ఈ పచ్చడిలో తీపి, పులుపు, కారం, వగరు, చేదు, ఉప్పు రుచులు ఉంటాయి. వీటినే షడ్రుచులు అంటారు. ఈ రోజున పంచాంగ శ్రవణం చేస్తారు. తిథి, వార, నక్షత్ర, యోగ కరణములను తెలిపే గ్రంథాన్ని పంచాంగం అంటారు. పిల్లలు, ఇప్పుడు మనం పేరా చదివాం కదా. ఇప్పుడు ఇక్కడ కింది పదాలకు సమానార్థాలు ఇచ్చే పదాలు పేరాలో ఉన్నాయి. వాటిని వెతికి రాయండి. పిల్లలు, ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు. ఈ పదాలకు సమానార్థాలు ఇచ్చేవి ఈ పేరాలో ఉన్నాయి. మనం ఏం చేయాలంటే వాటిని వెతికి ఇక్కడ రాయాలి, సరేనా? సరే, మొదటిగా ఉదాహరణ ఒకటి ఇచ్చారు. అదేమంటే గుర్తు. గుర్తు అనే పదానికి సమానార్థం ఈ పేరాలో ఏముందంటే ప్రతీక. రెండవది, 6 రుచులు. 6 రుచులు అనే పదానికి సమానార్థం ఈ పేరాలో షడ్రుచులు అని ఉంది. మూడవది, వినడం. వినడం అనే పదానికి ఈ పేరాలో సమానార్థం శ్రవణం. నాలుగవది, 5 అంగాలు. పిల్లలు, 5 అంగాలు అనే పదానికి ఇందులో ఈ పేరాలో ఏముందంటే పంచాంగం. ఐదవది, పర్వం. పర్వం అనే పదానికి ఈ పేరాలో ఉన్న అర్థం పండుగ. ఆరవది, రోజు. రోజు అనే పదానికి ఈ పేరాలో ఉన్న సమానార్థం ఏముందంటే తిథి. సరే పిల్లలు, ఇప్పుడు మనం ఈ పదాలకు సమానార్థాలు ఇచ్చే పదాలను ఈ పేరాలో వెతికి రాసేసాం. ఇప్పుడు మరొక అంశం అదేమంటే కింది సంభాషణలు చదవండి, తెలుగు సంవత్సరాలు, నెలలు, రాసులు గురించి తెలుసుకోండి. పిల్లలు, ఇక్కడ ఒక సంభాషణ ఇచ్చారు. అదేమంటే అది మనం ఏం తెలుసుకోవడానికంటే తెలుగు సంవత్సరాలు, నెలలు, రాసుల గురించి తెలుసుకోవడానికి. ఇప్పుడు ఈ సంభాషణ చదివేద్దామా? సరే. తేజ అంటున్నారు, తాతయ్య, ఈ పెళ్లి పత్రికలో శార్వరి నామ సంవత్సరం, ఆశ్వయుజ మాసం, ఏకాదశి, ధనిష్ట నక్షత్రం అని రాసి ఉంది. తాతయ్య చెప్తున్నారు, శార్వరి అనేది తెలుగు సంవత్సరాలలో ఒక సంవత్సరం పేరు. సంవత్సరాలు మొత్తం 60 అవి అని చెప్తున్నారు. పిల్లలు, ఇప్పుడు తాతయ్య ఏం చెప్తున్నారంటే తెలుగు సంవత్సరాలు మొత్తం ఎన్ని? 60. ఇప్పుడు అవేమో మనం తెలుసుకుందాం. మొదటిది ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి, అంగీరస, శ్రీముఖ,
భావ, యువ, దాత, ఈశ్వర, బహుధాన్య, ప్రమాది, విక్రమ, వృష, చిత్రభాను, స్వభాను, తారణ, పార్థివ, వ్యయ, సర్వజిత్తు, సర్వదారి, విరోధి, వికృతి, కర, నందన, విజయ, జయ, మన్మద, దుర్ముఖి, హేవలంబి, హేవిలంబి, విలంబి, వికారి, శార్వరి, ప్లవ, శుభకృత్తు, శోభకృత్తు, క్రోధి, విశ్వావసు, పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సాధారణ, విరోధికృత్తు, పరిదావి అంటే పరిదావి, ప్రమాది, ఆనంద, రాక్షస, నల, పింగళ, కాలయుక్తి, సిద్ధార్థి, రౌద్ర, దుర్మతి, దుందుబి, రుధిరోద్గారి, రక్తాక్షి, క్రోధన, అక్షయ. పిల్లలు ఇవన్నీ ఏమంటే తెలుగు సంవత్సరాలు. తెలుగు సంవత్సరాలు ఎన్ని ఉన్నాయి మొత్తం? 60 ఈ తెలుగు సంవత్సరాలు. సరేనా? ఇవన్నీ ఎలాగున్నాయి? పేర్లులాగా ఉన్నాయి. సరేనా? సరే. ఇప్పుడు తేజ అంటున్నారు, అమ్మో ఎంత బాగా గుర్తున్నాయి తాతయ్య నీకు. మరి ఆశ్వయుజ మాసం అని ఉంది, అదేమిటి అని అడిగారు. తాతయ్య చెప్తున్నారు, జనవరి నుండి డిసెంబర్ వరకు ఉన్న నెలలు ఆంగ్ల సంవత్సరానికి చెందినవి. అయితే మన తెలుగు వారికి ప్రత్యేకమైన నెలలున్నాయి. వాటిని తెలుగు నెలలు అంటారు. అవి పిల్లలు ఇప్పుడు మనం తెలుగు నెలలు అంటే ఎన్ని అవేమో తెలుసుకుందామా? సరే. అయితే తెలుగు నెలలు అనేటివి మొత్తం 12. అవి ఏమంటే చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం. పిల్లలు తెలుగు నెలలన్నీ మొత్తం 12. సరే. ఇప్పుడు తేజ అంటున్నారు, అమ్మో నీకు చాలా తెలుసు తాతయ్య మరి వీటన్నింటినీ నీవు బాగా నేర్చుకోవాలి, సరేనా? తేజ అంటున్నారు, సరే తాతయ్య. సరే. ఇప్పుడు ఈ సంభాషణ ద్వారా మనకేం తెలిసింది పిల్లలు? తెలుగు నెలలు ఎన్ని, అవి ఏవి, ఇంకా తెలుగు సంవత్సరాలు ఎన్ని, అవి ఏవి మనం తెలుసుకున్నాం. సరేనా? సరే. ఇప్పుడు మరొక అంశం ఏమంటే పదజాలం. అదేమంటే అందులో కింది పండుగల పేర్లు చదవండి, వాటిని ఉపయోగించి ఒక్కొక్క వాక్యం రాయండి. పిల్లలు ఈ కింద బాక్స్లో పండుగల పేర్లు ఉన్నాయి, వాటిని ఉపయోగించి మనం ఒక వాక్యం రాయాలి. సరేనా? సరే. కొన్ని పండుగల పేర్లు చదువుతాను, వినండి. దీపావళి, క్రిస్మస్, దసరా, హోలీ, శ్రీరామనవమి, సంక్రాంతి, బక్రీద్, మొహర్రం, గుడ్ ఫ్రైడే, రాఖీ, వినాయక చవితి, రంజాన్. ఇప్పుడు ఈ పండుగల గురించి మనం ఒక వాక్యం రాయాలి. ఉదాహరణగా మరొకటి ఇచ్చారు, అదేమంటే రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉంటారు అని ఇచ్చారు. మిగతా మనం రాద్దాం. సరేనా? మొదటగా దీపావళి పండుగకు టపాకాయలు కాలుస్తారు. రెండవది హోలీ పండుగకు రంగులు పూసుకుంటారు. మూడవది సంక్రాంతి పండుగకు ముగ్గులతో ఊరంతా కలకలలాడుతుంది. నాలుగవది వినాయక చవితి పండుగకు పిల్లలంతా ఉండ్రాలను తింటారు. సరే పిల్లలు, ఇప్పుడు ఈ పండుగల గురించి మనం రాసాం, మిగతావి మీరు రాయండి. సరేనా? సరే. ఇప్పుడు ఈ పదజాలంలోనే అనే అంశం. కింది ఆధారాలతో ఖాళీగా ఉన్న గడులను సరైన అక్షరాలతో పూరించండి. పిల్లలు ఇక్కడ కొన్ని గళ్ళు ఖాళీగా ఉన్నాయి, వాటిని మనం సరైన అక్షరాలతో పూరించాలి. సరేనా? సరే. మొదటిది ఉగాది పచ్చడిలో తీపినిచ్చేది. పిల్లలు ఉగాది పచ్చడిలో తీపినిచ్చేది ఏది? బెల్లం. రెండవది ఉగాది పచ్చడిలో చేదునిచ్చేది ఏది? వేప పూలు. మూడవది ఉగాది పచ్చడిలో పులుపునిచ్చేది
ఏది? చింతకాయ. 4వది గుమ్మానికి తోరణాలుగా కట్టేవి. ఏం కడతాం గుమ్మానికి తోరణాలుగా? మామిడాకులు. 5వది ఉగాది రోజున ప్రత్యేకంగా వినేది. ఉగాది రోజున ఏం వింటాం మనం ప్రత్యేకంగా? పంచాంగ శ్రవణం. సరే. 6వది ఉగాది రోజున నైవేద్యంగా పెట్టేది. ఏం పెడతారు ఉగాది రోజున? ఉగాది పచ్చడి. సరే, ఇది కూడా రాసేసాం. ఇప్పుడు మరొకటి, కింది పదాలతో సొంత వాక్యాలు రాయండి. పిల్లలు, ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు. ఆ పదాలను ఆధారం చేసుకొని మనం సొంత వాక్యాలు రాయాలి. రాసేద్దామా? సరే, ఆ పదాలేమో చూసేద్దాం. మొదటగా తోట, ఆటలు, చెట్టు, బొబ్బట్లు, పులిహోర. ఉదాహరణకి ఏమి ఇచ్చారంటే గోపి తోటకు వెళ్ళాడు అని ఇచ్చారు. మనం ఇంకా మిగతావి రాద్దాం. ఆటలు ఉంది కదా, ఆటలకి సంబంధించి ఏం రాద్దామంటే పిల్లలకు ఆటలంటే చాలా ఇష్టం. 2వది చెట్లు. చెట్లు పెంచడం వలన చల్లని గాలినిస్తాయి. 3వది ఉగాది పండుగకు బొబ్బట్లు చేస్తారు. ఇంకా పులిహోర ఉంది, మీకు నచ్చింది మీరు రాయండి. సరేనా? ఓకే. ఇప్పుడు మరొక అంశం, అదేమంటే భాషాంశాలు. ఈ భాషాంశాలు ఏమిచ్చారంటే అనే అంశంలో పాఠం చదవండి, ద్విత్వ సంయుక్తాక్షరాలున్న పదాలు గుర్తించి పట్టికలో రాయండి అని ఇచ్చారు. పిల్లలు, మనం అందరం పాఠం చదివాం కదా, ఇప్పుడు ఏం రాయాలంటే మనం ద్విత్వ సంయుక్తాక్షరాలున్న పదాలు రాయాలి. సరేనా? ద్విత్వ అంటే ఏమి? ద్విత్వ పదాలు అంటే ఏమనుకున్నాం అంటే ఒక అక్షరానికి అదే అక్షరం యొక్క ఒత్తు వస్తే వాటిని ఏమంటామంటే ద్విత్వాక్షర పదాలు అని అంటాం. అదే ఒక అక్షరానికి వేరొక అక్షరం యొక్క ఒత్తు వస్తే వాటిని ఏమంటామంటే సంయుక్త అక్షర పదాలు అని అంటాం. సరేనా? సరే, ఇప్పుడు ఈ పాఠంలో ఉన్న ద్విత్వ అక్షర పదాలు రాయండి. చెప్పండి ఏమున్నాయి? రచ్చబండ, పిల్లలు, పరమాన్నం, పచ్చడి, పుల్ల పుల్లగా, ఇంకా గిన్నె ఉన్నాయి. ఇవన్నీ ఏం పదాలు? ద్విత్వ అక్షరాలున్న పదాలు. సరే, ఇప్పుడు సంయుక్త అక్షరాలున్న పదాలు రాయండి. రాస్తారా? చెప్పండి. గ్రామం, ఇష్టం, సంవత్సరం, శామ్యూల్, నైవేద్యం, కుర్చీ. సరే, ఇవన్నీ ఏం పదాలు? సంయుక్త అక్షర పదాలు. సరే, ఇప్పుడు పిల్లలు ఇందులోనే మరొకటి, కింది పేరాను చదవండి, కామ, పులి స్టాప్ అంటే పూర్ణ విరామాలను సరైన చోట ఉంచి పేరాను తిరగరాయండి. పిల్లలు, ఇప్పుడు మీరంతా ఏం చేయాలంటే ఈ పేరాను చదవాలి. ఈ పేరాలో కామాలు ఎక్కడొస్తాయి, పులి స్టాప్ ఎక్కడొస్తాయని తెలుసుకొని అదే విధంగా మరి ఇక్కడ రాయాలి, కామ పులి స్టాప్తో సహా. సరేనా? సరే, ఇప్పుడు మనం ఈ పేరాను చదువుదాం. సరేనా? గోపి ఇంటి నుండి బొబ్బట్లు, గారెలు, పాయసం, పులిహోర తెచ్చాడు. అతని కోసం రవి, సుధ ఎదురు చూస్తూ ఉన్నారు. వారంతా పక్కనే ఉన్న తోటకు వెళ్ళి అరటి ఆకులు, మంచినీళ్ళు తెచ్చుకున్నారు. చెట్టు కింద కూర్చొని ఆహార పదార్థాలు తిన్నారు. కొంతసేపు ఆటలు పాటలతో గడిపారు. ఇంటికి తిరిగి వెళ్ళారు. పిల్లలు, ఇప్పుడు ఇక్కడ పులి స్టాప్ కామ ఎక్కడొస్తుందో చూద్దాం. సరేనా? చూడండి, గోపి ఇంటి నుండి బొబ్బట్లు పక్కన కామ, గారెలు, పాయసం పక్కన కామ, ఇంకా తెచ్చాడు అక్కడ పులి స్టాప్. మళ్ళీ అతని కోసం రవి పక్కన కామ, సుధా ఎదురు చూస్తూ ఉన్నారు అక్కడ పులి స్టాప్. వారంతా పక్కనే ఉన్న తోటకు వెళ్ళి అరటి ఆకులు కామ, మంచినీళ్ళు తెచ్చుకున్నారు దగ్గర పులి స్టాప్. చెట్టు కింద కూర్చొని అక్కడ కామ, ఆహార పదార్థాలు తిన్నారు అక్కడ పులి స్టాప్. కొంతసేపు ఆటలు కామ పాటలతో గడిపారు పక్కన పులి స్టాప్. ఇంటికి తిరిగి వెళ్ళారు అక్కడ పులి స్టాప్. ఇప్పుడు ఇవన్నీ మనం పులి స్టాప్ కామ ఎక్కడ పెట్టాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆ ఉన్న పేరాను అదే విధంగా ఇక్కడ రాసేయండి. సరేనా? రాస్తారా? సరే పిల్లలు, ఇప్పుడు మీ అందరికీ ఈ తొలి పండుగ అనే పాఠం అర్థమైందా? అర్థమైనట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.